గత 5 ఏళ్లలో విధ్వంసానికి గురైన ఏపీని మళ్లీ పునర్నిర్మించడంపైనే తాను ప్రధానంగా దృష్టి పెట్టానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడితే తెలంగాణ ఆటో పైలట్ మోడ్లో ఉందన్నారు. అదే సమయంలో తెలంగాణ అభివృద్ధికి సైతం అండగా ఉంటానని, అందుకు స్థానికంగా పార్టీ బలోపేతంపై ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తామని వెల్లడించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. స్థానిక రాజకీయ పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో పార్టీ పూర్వ వైభవానికి ఏం చేయాలనే అంశాలపై నేతల సూచనలు, సలహాలు తీసుకున్నారు. అక్కడి ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ తెలంగాణలో. తెలుగుదేశం పార్టీ తర్వాతనే వేరే పార్టీలు ఉండేటివి. బలమైన నాయకత్వం కూడా కొన్ని కారణాల వల్ల ఇక్కడ బలహీనమయ్యాం, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అందుకే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ అధ్యక్షుడిని మేము పెట్టలేదు. అదే సమయంలో ఈ ప్రాంతంలో ఎలక్షన్లు కూడా 2 ఎలక్షన్లు మేము పోటీ కూడా చేయలేదు. దానివల్ల కొంచెం గ్యాప్ ఉంది. ఆ రోజు ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాం, చేశాం. మీరే చూశారు రిజల్ట్స్ అన్ని. ఇప్పుడు ఇక్కడ అందరూ అడిగేది ఏంటంటే ఇక్కడ కూడా పార్టీ ఉండాలని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ కార్యకర్తలు ప్రజల మనోభావాల ప్రకారం ఏం చేయాలని ఆలోచిస్తున్నా. రాబోయే రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఎక్కడైనా సరే స్ట్రాటజీ ముందు చెప్పరు. అప్రోప్రియట్ టైంలో రైట్ స్ట్రాటజీ ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిలో ఆటో పైలట్ మోడ్లో ఉందన్న చంద్రబాబు, ఏపీ మాత్రం విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని చెప్పారు. తెలుగు జాతి కోసం నిరంతరం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి ఇక్కడ వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా రాజశేఖర్ రెడ్డి మొదలుకొని రేవంత్ రెడ్డి గారి వరకు ఎవరు డిస్ట్రాయ్ చేయలేదు ఎకో సిస్టాన్ని. అదే మాదిరిగా మేము ఆ రోజు చేసిన పనులు ఆటో పైలట్ లో ఉన్నాయి. ఈ ప్రజానికానికి మంచి జరిగింది. దానికి నేను సంతోషపడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే టోటల్ గా విధ్వంసం జరిగింది. నా టైంలో నేను 4వ ముఖ్యమంత్రిని. 4th టైం ముఖ్యమంత్రి అయితే మొత్తం అక్కడ చూస్తా ఉంటే నాకే అర్థం కావడం లేదు. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది, అప్పుల పాలైపోయాం, ప్రతి ఒక్క వ్యవస్థ విధ్వంసం అయింది. మళ్లీ రీబిల్డ్ చేయాలి. అలాంటి సందర్భంలో అక్కడ రీబిల్డ్ చేయాలి, ఇక్కడ మనోభావాలు గౌరవించాలి. రెండూ జరగాలి. విల్ వర్క్ ఇట్ అవుట్. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకుంటామని చంద్రబాబు వెల్లడించారు. లాస్ట్ టైమే చెప్పాను నేను, ఏదైతే ఇద్దరం కలిసి ఒక మంచి వాతావరణంలో సమస్యలు పరిష్కారం చేసుకోవాలని. ఇది 2 రాష్ట్రాల మధ్య సమస్యలు. 2 పార్టీలు కాదు, 2 వ్యక్తులు కాదు. అలాంటి సమయంలో ఇద్దరి మనోభావాలను గౌరవిస్తూ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి. దానికి నేను ఆ రోజు చాలా క్లియర్ గా చెప్పాం. ఒక అఫీషియల్ కమిటీ ఒకటి వేసుకున్నాం. కేబినెట్ సబ్ కమిటీ ఉంటుంది. అవసరమైతే ముఖ్యమంత్రులు కలుస్తాం. ఇదే విధంగా ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే దూరంలో యాక్ట్ లో ఏమున్నాయి ట్రూ స్పిరిట్ లో ఆలోచించి సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతాం. 2047కి భారతదేశం ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉండాలన్న సీఎం, దేశాన్ని ముందుండి నడిపించే పరిస్థితిలో తెలుగు జాతి ఉండేలా పనిచేస్తున్నట్లు చెప్పారు. భారతదేశం అగ్రస్థానంలో ప్రపంచంలో ఉండాలి. దాన్ని లీడ్ చేసేది తెలుగు జాతి ఉండాలి. అది తెలంగాణలో ఉండే తెలుగువారా, ఆంధ్రాలో ఉండే తెలుగు వాళ్ళు కాదు, తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలి. దట్ ఈస్ మై విజన్. ఆ విజన్ కోసం పనిచేస్తాను. దీనికి కూడా కొంతమంది ఉంటారు నువ్వు చెప్పడానికని. చెప్పే హక్కు నాకుంది, చేసే బాధ్యత కూడా నాకుంది.